సర్వోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. సర్వోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. అందరం కలిసి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అది నా జీవిత ధన్యత. నమ్మిన వారు నాతో కలిసి సర్వోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నువ్వు అడిగే ఉద్దేశం సరైనది కాదు. భోగము కొరకు అడుగుతున్నావు, ఎవరినో చూసి ఆశలు పెంచుకున్నావు కాబట్టి దేవుడు నీకు సమాధానం ఇవ్వటంలా. రెండో, అవిశ్వాసము, అడుగుతున్నావు కానీ విశ్వాసం లేకుండా అడుగుతున్నావు కాబట్టి జవాబు దొరకటంలా. మూడు, నువ్వు పాపము చేయకపోయినా పాపము పట్ల నీకెంతో కొంత ఇష్టము ఉంది. ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో సమాధానాలు రావు. 24వ వచనం 25వ వచనము, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరిను లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టే మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురుగానే నేను ప్రత్యుత్తరము నేను జవాబు ఇవ్వను. ఎందుకని? నేను పిలిచినప్పుడు మీరు పలికారా? నేను గద్దించినప్పుడు మీరు నా గద్దింపుకు లోబడ్డారా? నువ్వు చేస్తుంది తప్పో, ఈ అలవాటు సరైనది కాదో, నీ మాట తీరు బాగోలేదో, నువ్వు చేస్తున్నది సరైనది కాదో, వాక్యానుసారం కాదో,
దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడ్డావా? లోబడ్డా. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోట్ల మంది నశించిపోతున్నారు. నువ్వు నా కోసం సాక్షిగా జీవించాలి, నువ్వు నా సేవలో పాల్పంచుకోవాలి, నీవు కలిగి ఉన్న ప్రాణాత్మ శరీరాలతో నన్ను సేవించాలి. నేను మిమ్మల్ని పిలిచాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నీకు తెలుసో అయినా పట్టించుకోలేదు. నేను పిలిచినప్పుడు నీ ముఖం చాటేశావు, గద్దించినప్పుడు సరిచేసుకోకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు సమస్య వచ్చింది, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, పెను తుఫాను ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది, చేతులు కాళ్ళు ఆడటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. తగుదునమ్మా అని చెప్పి పరుగు దేవుని దగ్గరకు వచ్చి పక్క వాళ్ళు చేయబట్టుకొని ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పి బ్రతిమిలాడు. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు గట్టిగా ప్రార్థన చేసినా నిన్ను చూసి నవ్వుకుంటాను. నేను పిచ్చోడు దిగొచ్చాడు, నేను పిలిచినప్పుడు పట్టించుకోవాలా, నేను మాట్లాడుతున్నప్పుడు వినలా, గద్దించినప్పుడు సరిచేసుకోవాలా. కష్టం వచ్చిందంట, బాధ వచ్చిందంట, నెక్స్ట్ మంత్ నుంచి ఉద్యోగానికి రావాల్సిన లేదని చెప్పేసి బోర్డులో పేరు పెట్టారట, పరుగుపరున వచ్చేసాడు. నీతో నేను కాపురం చేయను, నేను విడాకులు ఇచ్చేస్తున్నానని చెప్పేసి అన్నాడట, పరుగుపరున వచ్చేసింది. అప్పటిదాకా దేవుని మందిరానికి రాలేదు, దేవుని సన్నిధికి రాలేదు, వచ్చిన క్రమంగా రాలేదు, తుతు మంత్రంగా రావడం పోవడం, బ్రతుకులో మార్పు లేదు, సరిచేసుకున్నది ఏమీ లేదు. కష్టం వచ్చింది కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి పరుగుపరున వచ్చేసి, ప్రభు వచ్చేసాను ప్రభు, నన్ను రక్షించేసి ప్రభు. నో, దేవుడు అంటున్నాడు, మరి నేను పిలిచినప్పుడు నువ్వెందుకు రాలా? నేను సరిచేసినప్పుడు నువ్వెందుకు సరిచేసుకోవాలా? నీతో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు వినలా? మనలో కొంతమంది ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం తెలుసా? దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పట్టించుకోలేదు, దేవుడు మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు మీరు. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు పెడచెవిన పెట్టారు. కాబట్టి ఈరోజు దేవుడు మౌనంగా ఉంటున్నాడు, బుద్ధి చెప్పాలని, నీ జీవితాన్ని సరిచేయాలని. సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విను. దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను సరిచేస్తున్నప్పుడు వెంటనే సరిదిద్దుకో. ఎస్ ప్రభువా, ఈ లోపం నాలో ఉంది, ఈ తప్పు నాలో ఉంది, సరిచేసుకుంటాను, ఈ రోజు నుంచే నా హృదయాన్ని సరిదిద్దుకుంటాను అని నువ్వు చెప్పితే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు నాకు కావాలి, నా సేవకు రావాలి, నా పరిచర్యలో పాల్పంచుకోవాలి, ఇది అత్యవసరమైన సమయం అని దేవుడు నీకు పిలుపునిచ్చినప్పుడు, నేనున్నాను ప్రభువా, నన్ను ఎలా వాడుకోవాలి నువ్వు ఆశపడుతున్నావు, వాడుకో నాయనా అని నువ్వు చేయి చూపించి ముందడుగు వేసినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. కళ్ళ ముందే కోట్ల మంది నశించిపోతున్నా నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు నన్ను పట్టించుకో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడం కష్టమవుతుంది.